డిఎస్సిలో డీల్స్ పోస్టును బట్టి 15 లక్షల వరకు ముఖ్య నేత బంధువు వసూళ్లు. టీచర్ పోస్టులు బేరం పెట్టి మొత్తం 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కూడా క్రీడా శాఖలో మాస్టర్ మైండ్ వసూళ్ల దందా. నాన్ లోకల్ కోటా పోస్టును నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయడంతో నష్టపోయిన స్థానిక అభ్యర్థులు, పోస్టుల శాఖ క్రీడా కోటాలో ఉద్యోగానికి అనర్హులుగా తేలిన వారికి ఏపీ డిఎస్సి 2025లో ఉద్యోగం. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటాలో 421 మంది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, వసూలు దందా పూర్తి కావడంతో జీవో 4ను సవరించి చేతులు దులుపుకునే యత్నం, డిఎస్సిలో అక్రమాలపై సిబిఐతో విచారణ చేపట్టాలని అభ్యర్థుల డిమాండు. ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ మనకి ప్రజెంట్ అయితే ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లోనే ఈ యొక్క ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి తప్పుడు జనన ధృవీకరణ పత్రాలతో పీఈటీ ఉద్యోగం పొందారంటూ సిటిజన్స్ ట్రస్ట్ శాప్ ఎండీకి చేసిన ఫిర్యాదు కాపీ ఇది అండి. అయితే రాష్ట్రంలో టోస్ట్లుగా 2025లో పోస్టుల భర్తీ, అవినీతి అక్రమాల దందా రాజ్యమేరిందని, అర్హులైన వాళ్ళకైతే అన్యాయం జరిగిందనేసి అయితే అప్పటి నుంచే చాలామంది అయితే చాలా విధాలుగా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అయితే సుమారు 120 కేసుల వరకు అయింది కూడాను నమోదు అవడం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ప్రతి ఒక్క కేసును కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ అనేది రిక్రూట్మెంట్ చేసింది అనేసి కూడా చాలా విధాలుగా అయితే చాలా విషయాలు కూడా జరగడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ అనేది ప్రజెంట్ అయితే మనకి సాక్షి న్యూస్ పేపర్లో అయితే ప్రచురించడం జరిగిన విషయం అయితే ప్రతి ఒక్కరికి మరొకసారి అయితే గుర్తు చేయడం జరుగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందే వ్యూహాత్మకంగా క్రీడా విధానం అదే స్పోర్ట్స్ పాలసీ 2024-25 ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులను అందుట్లో సరుకులు మాదిరిగా విక్రయించినట్లు పేర్కొనడం కూడా జరిగింది. 421 డిఎస్సి పోస్టులు క్రీడా కోటాలో పరీక్ష లేకుండానే భర్తీ చేయడం ఒక ఎత్తు అయితే, భారీగా ముడుపులు తీసుకొని అనర్హులకు అయితే ఈ యొక్క జాబ్స్ అనేది ఇవ్వడం అనేది కూడాను చెప్పడం జరిగింది. టోటల్గా ప్రజెంట్ అయితే ఈ ఆర్టికల్ గురించి అయితే ఈరోజు అయితే రాయడం జరిగింది. అయితే 2025 డిఎస్సి నోటిఫికేషన్లో ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగిన విషయాల్లో 104 పైగా కేసులు దాఖలయ్యాయని, రిజర్వేషన్ అమలు అవ్వచ్చు, స్పోర్ట్స్ కోటాతో పాటు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యత తీసుకోవడం లాంటి వాటిలో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కీలకమైన పోస్టుల ప్రాధాన్యంపై అప్పట్లో హైకోర్టు స్పందిస్తూ ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందాలని, స్పోర్ట్స్ కోటాతో పాటు దరఖాస్తు సమయంలోనే ఈ యొక్క ప్రాధాన్యత వంటి విషయాలు జరిగిందని కోర్టుకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కీలకమైన పోస్టుల ప్రాధాన్యతపై అప్పట్లో హైకోర్టు స్పందిస్తూ ప్రతిభ గల అభ్యర్థులకు అన్యాయం జరగకూడదనే విషయం కూడా చేసింది. ఆ తీర్పు ఇచ్చిన రోజే ఆర్డర్ కాపీ రాకుండా హడావిడిగా ఫలితాలు ప్రకటించిన చంద్రబాబు సర్కారు పోస్టులు భర్తీ చేసింది. కాగా మాస్టర్ మైండ్కి చెందిన ఓ అసోసియేట్ నుంచి సర్టిఫికేట్లు పొందిన వారికి తగిన అర్హతలు లేకుండా టీచర్ పోస్టులు కట్టబెట్టారు. అనంతరం తర్వాత ఏం జరిగిందంటే ఆ మాస్టర్ మైండ్ సన్మానం కూడా చేయించుకున్నారు. అయితే ఈ నియామక పత్రాలు ఇచ్చేలోగా ప్రతిభ గల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి వెనక్కి తగ్గారు. నిరుద్యోగులకు వయోగండం అని యొక్క ఆర్టికల్స్ కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్లోనైతే ప్రచురించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత వయస్సు 47 ఏళ్లకు పెంపుపై సర్కారు మౌనంగా ఉందనేసి మనకి రాయడం జరిగింది. ప్రతిపక్షంలో ఉండగా పెంచాలని డిమాండ్ చేసిన లోకేష్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లైనా కూడాను ఆ మాటే గురించి అయితే మాట్లాడట్లేదని, అలాగే వయస్సు పెంపుపై ప్రభుత్వానికి లేఖ రాసిన ఏపీపీఎస్సీ 2 నెలలుగా నిర్ణయం ప్రకటించకుండా అయితే దాటవేసింది. దీనిపై అభ్యర్థులు అయితే చాలామంది అయితే చాలా విధాలుగా అయితే ఈ వయో పరిమితి పెంచాలని కోరుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నుంచి ఇటువంటి రెస్పాన్స్ ప్రస్తుతానికైతే ఈ వయో పరిమితి గురించి అయితే ప్రస్తుతానికైతే లేదండి. అలాగే ప్రతి ఏటా కూడాను 2 సంవత్సరాల్లో ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ అనేది కంపల్సరీగా టెట్ క్వాలిఫై అయ్యాలనే నిబంధన సుప్రీంకోర్టు నుంచి అయితే ఉంది. అలాగే ప్రతి ఏటా కూడాను 2 టెట్ అనేది నిర్వహించాలని కూడా ఉంది. అయితే మనకి డిఎస్సికి ముందు టెట్ ఉంటుంది.